అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు. శుభాంశు శుక్లా దాదాపు 2 వారాలుగా ISS లో ఉన్నారు. ఇప్పటి వరకు 230 సూర్యోదయాలు చూసిన శుభాంశు 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. జూన్ 25న ISS లో ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా అనేక పరిశోధనలు చేస్తున్నారు. నాసా నుండి క్లియర్ డైరెక్షన్స్ వెళ్లిన తర్వాత త్వరలోనే భూమికి తిరిగి రానుందని శుభాంశు శుక్లా బృందం వెల్లడించారు. భూమికి 250 మైళ్ల ఎత్తులో ఉండి తీరిక సమయాల్లో ఫోటోలు వీడియోలు తీస్తూ సరదాగా గడిపింది. భూమిపై ఉన్న తమ ప్రియమైన వారితో సంభాషించడంతో పాటు మన గ్రహాన్ని వారి కెమెరాల్లో బంధించారు. రోజు వారి బిజీ షెడ్యూల్ నుండి ఇవి కాస్త ఉపశమనం కలిగిస్తాయి అని యాక్సియం స్పేస్ ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు. శుభాంశు శుక్లా దాదాపు 2 వారాలుగా ISS లో ఉన్నారు. ఇప్పటి వరకు 230 సూర్యోదయాలు చూసిన శుభాంశు 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. జూన్ 25న ISS లో ల్యాండ్ అయిన శుభాంశు అనేక పరిశోధనలు చేస్తున్నారు. నాసా నుండి క్లియర్ డైరెక్షన్స్ లో వెళ్లిన తర్వాత త్వరలోనే భూమికి తిరిగి రానుంది శుభాంశు శుక్లా బృందం. భూమికి 250 మైళ్ల ఎత్తులో ఉండి తీరిక సమయాల్లో ఫోటోలు వీడియోలు తీస్తూ సరదాగా గడిపింది. భూమిపై ఉన్న తమ ప్రియమైన వారితో సంభాషించడంతో పాటు మన గ్రహాల్ని వారి కెమెరాల్లో బంధించారు. రోజు వారి బిజీ షెడ్యూల్ నుండి ఇవి కాస్త ఉపశమనం కలిగిస్తాయని యాక్సియం స్పేస్ ప్రకటించింది.